ఈరోజు మాట్లాడుకుందామని ఈరోజు ఉదయం 6 గంటలకు వచ్చాము, కానీ ప్రార్థన అడిగిన ప్రశ్నకు మా దగ్గర జవాబు లేదు. మాకు తెలియదన్నా, అందుకని అన్నను అడుగుదాం అని మేము నీకు ఫోన్ చేసామన్నా. అసలు సాతాను కనిపిస్తాడన్నా? సాతానుడు కనిపించడు గాని బాగా ఆలోచిస్తే కనిపిస్తాడు. సాతాను కనిపిస్తాడా అన్న? సాతాను గురించి కొద్దిగా వివరించి చెప్పండి అన్న ప్లీజ్. సాతాను గురించి చెప్పాలంటే వాడు ఒక దూత. పరలోకంలో చెడిపోయి ఈ భూమి మీదకి పడిపోయి తిరుగుచున్నాడు. సాతాను వాడొక మోసగాడు గనుక వాడు ఒక చోట స్థిరంగా ఉండకుండా వాడు స్థిరము లేనివాడు. వాడికున్న లక్షణాలు ఎలాంటివి అంటే కోపం, తాపం, పగలు, కక్షలు, అబద్ధములనే లక్షణములతో వాడు ఉంటాడు. ప్రేమ లేనివాడు వాడు. అంతేకాదు, వాడు మనుషులను మోసం చేసి మోసగాడు. ప్రతి ఒక్కరిని వాడు మోసం చేస్తూనే ఉంటాడు ఇప్పటికిని. ఇంకా వాడు మనుషులను దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి బాధలను, వ్యసనములను దేవుని పిల్లైన వారందరికీ కలిగిస్తూ ఉంటాడు. వాడికి దక్కని పరలోకాన్ని దేవుని కుమారులకు కూడా దక్కకూడదని, దేవుని పిల్లలను తనతో పాటు నిత్య నరకాగ్నికి ఈసుకెళ్లాలని ప్రతి క్షణం మనుషులకు దేవుని నుంచి ఎలాగో ఒకలా దూరం చేస్తూనే వస్తున్నాడు. వాడి మాటలు విన్న ప్రతి మనుషులు దేవుని ఆజ్ఞలను పాటించకుండా అపవాది మాటలు విన్న వారందరూ ఎక్కడికి వెళతారు అంటే వాడు నరకపాత్రుడు. వాడు నశించువాడు గనుక వాడి మాటలు వినబోతున్న వారందరూ కూడా నిత్య నరకాగ్నికి పాత్రులవుతారు. సేమ్ వాడిలాగానే. సరే అమ్మా, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. నాకు నిన్న రాత్రి అపవాది కనిపించాడు. మనకి అపవాది కనిపించాడు. నాకు నిన్న రాత్రి అపవాది కనిపించాడు. అందరకు సాతాను కనిపించడు, అదంతా ఊహ. అవును ప్రార్థన, అదంతా ఊహనే. సాతానుడు కనిపించడు గాని బాగా ఆలోచిస్తే కనిపిస్తాడు. ఏం జరిగింది ప్రార్థన? ఏం లేదు, నాకు నిన్న రాత్రి అపవాది కనిపించాడు. ఏంటి, అపవాది కనిపించాడా? అపవాది కనిపించడం ఏంటి? నాకెప్పుడు కనిపించలేదే. అందరూ వినండి, అపవాది ఎవరికి కనిపించదు. కనిపిస్తాడేమో, నీకెలా కనిపించాడు? నాకు నల్లగా కనిపించాడు. అందరకు సాతాను కనిపించడు, అదంతా ఊహ. అవును ప్రార్థన, అదంతా ఊహనే. నిన్న రాత్రి నిజంగానే అపవాది కనిపించాడు. నిజానికి అపవాది కనిపించడు. వాడు కనిపించాడంటే ఇదంతా భ్రమ. నీకు కనిపించాడంటే అదంతా భ్రమ. సాతానుడు కనిపించడు గాని బాగా ఆలోచిస్తే కనిపిస్తాడు. సాతానుడు ఎవరు వీడు? నిన్న రాత్రి నిజంగానే అపవాది కనిపించాడు. సాతానుడు ఎలా ఉంటాడు? నిజానికి అపవాది కనిపించడు. సాతానుడు మాయగాడు. సాతానుడు స్థిరములేనివాడు.
సాతానుడు కనిపించడు గాని బాగా ఆలోచిస్తే కనిపిస్తాడు. దూతయే ఒకనాడు సాతాను చెడిపోయి పడిపోయి తిరుగుచున్నాడు. స్థిరము లేనివాడు వీడు మాయలతో ముంచేస్తాడు. వాడికున్న లక్షణాలు ఎలాంటివి అంటే కోపం, తాపం, పగలు, కక్షలు, అబద్ధములనే లక్షణములతో వాడు ఉంటాడు. కోపం, తాపం, పగలు, కక్షలు, అబద్ధపు లక్షణములతో వాడుంటాడు. ప్రేమ లేనివాడు మోసగాడు. వాడికి దక్కని పరలోకాన్ని దేవుని కుమారులకు కూడా దక్కకూడదని దేవుని పిల్లలను తనతో పాటు నిత్య నరకాగ్నికి తీసుకెళ్లాలని ప్రతి క్షణం మనుషులకు వ్యసనములు, బాధలను కలిగిస్తాడు. మనుషులను దేవునికి దూరం చేస్తాడు. నరక పాత్రుడు, నశించువాడు, సాతానుడు నశించువాడు. సాతానుడు మాయగాడు, దేవునికి దూరం చేస్తాడు. అన్న చెప్పింది ఆలోచిస్తున్నారా? అవును. అసలు అన్న మొదట్లో చెప్పిన మాట నా తలలో నుంచి పోవట్లేదు. ఏంటది? అపవాది కనిపించాడు, బాగా ఆలోచిస్తే కనిపిస్తాడు సాతానుడు కనిపించడు గాని బాగా ఆలోచిస్తే కనిపిస్తాడు అని అన్న చెప్పాడు కదా, అదే. ఇంతకు దాని అర్థం ఏమిటి? నేను చెప్పాను కదా నాకు అపవాది కనిపించాడని, కానీ మీరెవరు నా మాట వినలేదు. నీకెలా కనిపించాడు సాతాను? నాకు నల్లగా కనిపించాడు. ఏంటి అన్న కనిపిస్తాడంటే మీరు కనిపిస్తారని నమ్ముతారా? అన్న ఏ ఉద్దేశంతో అన్నాడో ఆ మాట. నిజమే ఆ మాట. ఎందుకన్నారు? ఎందుకనుంటాడబ్బా అన్న? సరే, ఈ ప్రశ్న మనం అన్నని అడిగి తెలుసుకుందాం. అన్నని నేను ఇంకొక ప్రశ్న కూడా అడగాలి. ఏంటవి? ఏంటి ఆ ప్రశ్న? నేను కూడా ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్నలన్నీ ఇక్కడే మాట్లాడుకొని మనతో ఆన్సర్ లేకపోతే అప్పుడు అన్నని అడుగుదాం. ఏమంటారు? సరే, అలానే చేద్దాం. నేను అన్న చెప్పిన మాటలు ఆలోచిస్తున్నప్పుడు అపవాది ఒక్కడేనా? ఇంకా ఈ భూమి మీద అపవాదులు ఎంతమంది ఉన్నారు? అపవాది దూత గనుక వాడి వెనక ఎంతమంది దూతలు ఉన్నాయి అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్నకు నాకు ఆన్సర్ తెలియదు. నాకు కూడా తెలియదు. నిజమే, వారొక్కరైనా? ఇంకా వారి వెనకాల దూతలు అంటే సాతాన్లు ఉన్నారా? తప్పకుండా ఈ ప్రశ్న అన్నని అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అపవాది దూత కదా, దూతగా ఉండాల్సిన అపవాది ఈ దయ్యంగా సాతానుగా ఎందుకు మారాడు? అసలు వీడి పుట్టుక ఏంటి? దూతగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు? ఎక్కడ ఉండేవాడు? ఏం చేస్తుండేవాడు? ఇప్పుడు సాతానుగా అపవాదిగా మారి ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు? వచ్చి మనుషులను ఎందుకు దేవుని యొద్ద నుండి దూరం చేస్తున్నాడు? అయ్యో, చాలా పెద్ద ప్రశ్న. సింపుల్ గా చెప్పాలంటే అపవాది ఎందుకు దేవుని పిల్లలను దేవుని నుండి దూరం చేస్తున్నాడు? ఈ భూమి మీదకు రాకున్నా ముందు
అపవాది పరలోకంలో దూతగా ఉన్నప్పుడు ఏం జరిగింది? అంతే కదా మణి? అంతే మానస. ఈ ప్రశ్న కూడా మనం అన్నని అడిగే తెలుసుకుందాం. ఇంతకు నీ ప్రశ్న ఏంటి ప్రార్థన? నా ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టిని చేసింది ఎవరు? దేవుడు. ఈ జంతువులను, పురుగులను, పక్షులను, చేపలను, అడవి జంతువులను, నింగిని, నేలను, నీరును, నిప్పును, గాలిని చేసింది ఎవరు? ఇవన్నీ చేసిన కూడా దేవుడే కదా. మనల్ని చేసింది ఎవరు? అది కూడా దేవుడే. దేవుడు లేనిది ఏది లేదు. ప్రతిదీ ఆయన చేశాడు కదా. మనకు కనబడుతున్న అన్నీ దేవుడే చేశాడు. అలానే దూతలను మన దేవుడే చేశాడు. ఆ అపవాదిని దేవుడు చేసిన దూతలలో ఒకడు కనుక ఆ అపవాదిని ఎందుకు చేశారు? ఎందుకు భూమి మీదకి పంపించాడు? వాడొచ్చి ఈ సృష్టిని పాడు చేయడం ఏంటి? అసలు దేవుడు అపవాదిని చంపేస్తే అయిపోతుంది కదా. వాడిని అంతం చేస్తే అయిపోతుంది కదా. తన ఇష్టంతో సృష్టించుకున్న ఈ సృష్టిని పాడు చేస్తున్న అపవాదిని దేవుడు ఇంకా ఆ అపవాదిని ఎందుకు ఉంచాడు? ఇది కూడా పెద్ద ప్రశ్నే. ఇలా చూడండి, ఈ 3 ప్రశ్నలకు మనలో ఒక్కరికి ఆన్సర్ తెలీదు గనుక అన్నకు ఫోన్ చేసి ఈ ప్రశ్నలకు ఆన్సర్ కనుక్కుందాం. ఓకేనా? ఏంటి ఈ మధ్య 5 గొర్రెలు కలిసి దేవుని కోసం అలానే అపవాది కోసం కూడా చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారంట. ఎంత ఆలోచించుకున్నా దేవుడు లేడమ్మా. ముందు అది తెలుసుకోండమ్మా. లేని దేవుని గురించి ఆలోచిస్తూ ఎందుకు మీ టైంని వృధాగా చేసుకుంటారు? చూస్తా మేము కూడా దేవుడు లేడు, బైబిల్ నిజం కాదని మీకు తెలుస్తుందిలే. అసలేం మాట్లాడుతున్నాడు అతను? అతను మనలను మాయ చేస్తున్నాడు. దేవుడు లేడని అంటున్నాడు అతను. వాడి పేరు హుషేని. వాడు 2 సంవత్సరాల క్రితం చాలా భక్తిగా ఉండేవాడు. అవునా? ఇప్పుడు ఎందుకు దేవుడు లేడని అంటున్నాడు? దేవుడిని నమ్మిన వారు ఇప్పుడు దేవుడే లేరు, బైబిల్ నిజం కాదని ఎందుకు అంటున్నారు? భక్తిగా ఉన్న ఇతడు ఇప్పుడు భక్తిహీనుడిగా ఎలా మారాడు? వాడి గురించి చెప్పాలంటే వాడు 2 సంవత్సరాల క్రితం చాలా భక్తిగా ఉండేవాడు. రోజు ప్రార్థన చేసుకునేవాడు. చర్చిలో పాటలు పాడుతూ దేవుని యందు చాలా భక్తిగా ఉండేవాడు. తనకు 3 స్నేహితులు ఉంటారు. వీరు అంతగా దేవుని నమ్మి ఉండరు. కానీ హుషేన్ మాత్రం దేవుని గురించి ఎంతగానో తెలుసు గనుక దేవుని యందు భక్తిగా బ్రతుకుతూ ఉండేవాడు. ఒకరోజు తన ఫ్రెండ్స్తో కలిసి వెళుతూ ఉండగా మన ఫ్రెండ్షిప్ చాలా మంచిది కదరా. అవును రా, మనం బెస్ట్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ రా మనం. అందుకే ఇంకా మన ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. ఇంతవరకు ఈ ఫ్రెండ్షిప్ కొనసాగిందంటే వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. వీళ్ళకి ఎలాగైనా దేవుడి గురించి చెప్పాలి. నరకానికి వెళ్లకుండా పరలోకమనే పట్టణానికి వీళ్ళని కూడా వెళ్ళాలి. నిజమైన దేవుడి గురించి వీళ్ళకి చెప్పాలి. రే, మీకు ఒక విషయం చెప్పనా? చెప్పరా. ఏం లేదరా, నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఒకసారి ఆలోచించండి, మనం శాశ్వత కాలంగా ఈ భూమి మీద ఉంటామా? మనం బతికేది 70 లేదా 80 సంవత్సరాల వరకు ఈ భూమి మీద ఉంటాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం?
మనం అనుకుంటాం కదా ఉన్నంత వరకే ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాత ఎంజాయ్ చేయడానికి ఉండదు అని ఈ మాట, ఈ విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతున్నాం. ఒకసారి ఆలోచించండి రా, మనం చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది. మనం చనిపోయిన తర్వాత నరకం, పరలోకం మన కళ్ళ ముందుంటాయి. మనం దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, కానీ మనం మన ఇష్టానుసారంగా ఉంటే నరకానికి వెళ్తాం. ఇదే నిజం. దీన్ని నమ్మి మనమందరం చనిపోయిన తర్వాత ఆ మరో లోకానికి వెళ్ళాలి, అదే పరలోకం. మనమందరం పరలోకానికి వెళ్ళాలిరా. దయచేసి దేవుని నమ్మండిరా ప్లీజ్. సరేరా, ఈ నిజం ఇప్పుడు చెప్తున్నావేంటి? ఫస్ట్లో చెప్పింటే ఎన్ని ఆదివారాలు మనం చర్చికి వెళ్ళేవాళ్ళం కదా. నిజం రా, నువ్వు కూడా చెప్పింది. ఇక నుంచి ఈ ఎంజాయ్ అన్ని మానేద్దాం. థ్యాంక్స్ రా, చివరికి మీరు అర్థం చేసుకున్నారు. మీరు కూడా నాలాగే మోసపోయారు కదరా. ఏమైందిరా? ఇంత కట్టు కథని మీరు నమ్ముతుంటే నువ్వు చెప్పిందంత కట్టు కథనా? అవునురా, ఇదంతా నిజం కాదు. కానీ ఈ మాటలకు ఎందుకురా అందరి మనసులు కరిగిపోయి మారిపోతున్నాయి. అదేంట్రా, నువ్వు చెప్పింది అంతా చూస్తే నిజంలో ఉంది కదరా, ఇప్పుడేమో అబద్ధం అంటున్నావు. ఇంతకి దేవుడు ఉన్నాడా లేడా? అసలు ఏం జరిగిందిరా? ఏం లేదురా, మీకు చెప్పిన అర్థం కాదు, కానీ వినండి. ఒక సంవత్సరం క్రితం నాకు అసలు దేవుడంటే తెలియదు. నేను దారిలో వెళుతుండగా రాయి తగిలి నేను కింద పడ్డాను. అప్పుడు ఒక పాస్టర్ అమ్మ వచ్చి మెల్లగాలే, నీ పేరు ఏమిటి? నా పేరు హుసేని. నీకు యేసయ్య గురించి తెలుసా? నాకు యేసయ్య అంటే ఎవరో తెలీదు. అయితే నేను చెప్తాను, వింటావా? వింటాను, చెప్పండి. మనం పరలోకానికి పోవాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి పూర్ణ మనసుతో నమ్మాలి, ఇంకా బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అలా నేను దేవుని నమ్మటం, తెలుసుకోవటం మొదలు పెట్టాను. అలా 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 దేవుని నమ్ముకుంటూ వచ్చాను. ఇదంతా జరిగిన తర్వాత ఒక రోజు ఆయన వాక్యం చెప్తుంటే అందరూ వింటున్నారు, నాకు కూడా వినాలనిపించింది. అవును, ఆ పాస్టర్ ఏమి చెప్పినారా? దేవుని నమ్ముకునే వాళ్ళని దేవుడు అంత ఈజీగా వదిలిపెట్టడు. గమనించారా? ఇశ్రాయేలీయులైన తన ప్రజలను ఐగుప్తు నుంచి కానానుకు చేర్చాడు. మధ్యలో అంటే ప్రయాణంలో దేవుని అద్భుతాలు అంతా ఇంత కావు. వారు ప్రయాణిస్తుండగా సడన్ గా రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత అడవుల్లో ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది కదా. తన ప్రజలు చీకటిలో ప్రయాణం చేస్తున్నారని వారికి వెలుగు కోసం అగ్ని స్తంభాన్ని నిలువబెట్టాడు. అలానే పగలు ఎండ తగలకుండా మేఘ స్తంభాన్ని నిలువబెట్టాడు కదా. తన ప్రజలంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. కంటికి రెప్పలా తీసుకెళ్తున్నాడు కదా తన ప్రజల్ని. అలానే మనల్ని కూడా శ్రమల నుండి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి కాపాడేది ఒక్కరే. ఎవరు? దేవుడు. అయ్యో, దేవుడు నిజంగానే ఉన్నాడు.
బ్రదర్స్, ఇక్కడే కౌతల గ్రామంలో సభ మీటింగ్ ఉంటుంది. అయ్యగారు వస్తారు. తప్పకుండా మీరు కూడా వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి బ్రదర్స్. ఇలాంటి ఎన్ని చూడలేదు. మరే రే ఇదంతా కథరా. ఇలా దాన్ని పారేస్తాను. మీకేం తెలుసురా ఈ దేవుడి గురించి? కథ అంటున్నారు మీరు. అసలు నీకేం తెలుసు ఈ కథ, సారీ ఆ దేవుడి గురించి? ఏం తెలుసేంటి, ఈయన్ని నమ్ముకున్న వారందరూ చాలా బాగా ఉంటారు. అలానే దాని పేరు బైబిల్ అనుకుంటా. దాని పేరు మీరు అడుగుతున్న దేవుని పుస్తకం అది. దాని పేరు బైబిల్ అంటారు. ఓకే కంటిన్యూ. ఆ బైబిల్లో ఇశ్రాయేలులని కొంతమంది ఉంటారు. వారు దేవుని ప్రజలు. ఒకప్పుడు వారికి కష్టం వచ్చింది. అంతే, ఆ దేవునికి తెలియగానే వారిని ఆ పేరులు ముందుకు వెళ్ళు. ఆ వారిని కష్టం నుంచి విడిపించాడురా ఈ దేవుడు. అలానే ఈ దేవుడు మనలాంటి మానవ రూపంలో వచ్చాడురా మనతో ఉండడానికి. అవునా? నిజమా? వావ్, సో నైస్. నమ్మట్లేదా? నీకు తెలిసింది ఇంతేనారా? నీకు తెలియని విషయాలన్నీ మాకు తెలుసు. ఈ దేవుడు మొదట ఒక మనిషిని చేసి తన పక్క ఎముక నుంచి ఒక స్త్రీని చేసి వాళ్ళిద్దరిని ఒకటిగా చేసి ఒక తోట వేసి ఆ తోటలో మంచి ఫలాలను చెడ్డ ఫలాలను వేసి వాళ్ళిద్దరిను అందులో అంటే ఆ తోటలో పెట్టి మీరు మంచి ఫలాలను మాత్రమే తినండి, చెడ్డ ఫలాలను తినద్దు అని చెప్పాడంట. వీరు తినేశారు. తినిన తర్వాత వారిని శపించి వదిలేశాడంట. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. వారు దేవుని మాటలు వినలేదు కనుక వారిని శపించి ఆ తోటలో ఉండకుండా ఆ తోట నుంచి బయటికి తోసివేశారు. వారు కష్టపడి ఆహారాన్ని సంపాదించుకొని బ్రతకాలంట. ఆ కష్టపడి సంపాదించుకునేది ఇప్పుడు మన వరకు వచ్చేసిందంట. అప్పుడు వారు చేసిన పాపం అంటారు కదా, పాపం అంటారు. పాపం కడగడానికి దేవుడు వచ్చాడంట, వచ్చి చనిపోయాడంట. అంతే. ఇదంతా నిజంలాగా ఉంది కదరా? నిన్ను కూడా గొర్రెలను చేసేసారు కదరా? అవునురా, దేవుని గొర్రె పిల్ల వీడు కూడా. రే, మీరు చెప్పాలనుకునేది మాత్రమే చెప్పండి రా. దేవునికి శక్తులు ఉంటావా ఉండవా? ఉంటాయి. మరి ఆ శక్తుల చేత ఆ 3 ముళ్ళు పీక్కుని రావాలి కదరా? 3 మేకలా? రే ఇదంతా కదరా. దేవుడు వచ్చాడంట ఆ మొదటి పాపాన్ని కడగడానికి. సిలువకు పడి చెల్లిపోయాడంట. ఒకటి చెప్పురా, నువ్వు నమ్మే దేవుడు నిజంగా దేవుడు అయితే తన పవర్స్ తో 3 మేకలను పీక్కు రావాలి. కానీ ఆ 3 మేకలతోనే చనిపోయాడు. 3 మేకులే పీకోలేనివాడు దేవుడేంటి? రండిరా పోదాం. నువ్వు నమ్మే దేవుడు నిజంగా దేవుడు అయితే తన పవర్స్ తో 3 మేకలను పీక్కు రావాలి. కానీ ఆ 3 మేకలతోనే చనిపోయాడు. 3 మేకులే పీకోలేనివాడు దేవుడేంటి? 3 మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడు? ఆ తర్వాత ఏం జరిగిందిరా?
ఆ తర్వాత నేను ఆ దేవుని నమ్మిన వారిని గమనించాను. ఎవరికి కూడా ఆస్తులు లేవు, అన్ని కష్టాలే. నేను విన్న మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చాయి. ఇశ్రాయేలును కాపాడిన దేవుడు ఇప్పుడు తన్ని నమ్మిన వారిని ఎందుకు కాపాడుట లేదు? దేవుడై ఉండి 3 మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడు? వీటి మీద ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఒకే ఒక్కటి, ఇదంతా ఉత్తి కథ. దీన్ని నమ్మకండి. అసలు దేవుడు లేడు, ఎవరూ లేరు. ఉన్నంత వరకు ఎంజాయ్గానే ఉందాం, అంతే. వీడేంటి ఇంత విచిత్రంగా ఉన్నాడు కదా? వాడంతే, బైబుల్ చదవకుండా వారు వీరు చెప్పిందే నమ్మాడు. ఇప్పుడు ఇలా మారాడు. సరేలే, వీరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అన్నకు ఫోన్ చేసి మన ప్రశ్నలకి జవాబు అడుగుదాం. ఇంతకీ మన ప్రశ్నలు గుర్తున్నాయా? ఈ వీడు ఉసేను గురించి ఆలోచిస్తూ మన ప్రశ్నలు మనమే మర్చిపోయామా? ఎందుకు మర్చిపోతాం? నా ప్రశ్న, దేవుని నుండి దూరం చేస్తున్నాడు. ఈ భూమి మీదకు రాకన ముందు అపవాది పరలోకంలో దూతగా అపవాదిగా ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఇదే నా ప్రశ్న, నాకు గుర్తుంది. నా ప్రశ్న, అపవాది భూమి మీద ఒక్కడే ఉన్నాడా? వాడి వెనకాల ఇంకా దూతే కదా అపవాది, ఇంకా వాడి వెనకాల దూతలు ఉన్నారా? ఇదే నా ప్రశ్న, నాకు కూడా గుర్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఈ సృష్టి అంతా దేవుడే కదా చేసింది. పరలోకంలో దూతను కూడా దేవుడే చేశాడు. ఆ దూతలలో అపవాది ఎలా వచ్చాడు? వస్తే వాడిని దేవుడు చంపకుండా ఎందుకు వదిలేశాడు? వాడిని ఈ భూమి మీదకు పంపించడం ఏంటి? వాడొచ్చి ఈ సృష్టి అంతా పాడు చేయడం ఏంటి? వాడిని అంతం చేస్తే అయిపోతుంది కదా. తన ఇష్టంతో సృష్టించుకున్న ఈ సృష్టిని పాడు చేస్తున్న అపవాదిని దేవుడు ఎందుకు ఇంకను ఈ భూమి మీద ఉంచాడు? ఇంతే కదా, అన్నకు ఫోన్ చేసి ఈ ప్రశ్నలకు నిజం ఏంటి అని తెలుసుకుందాం. త్వరగా అన్నకు ఫోన్ చేయండి. ఈరోజు కూడా ఫోనును తీసుకురావటం మర్చిపోయాను. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, అందుకని ఇంట్లోనే పెట్టి వచ్చాను. ఏంటి, ఏ ఒక్కరు ఫోన్ తీసుకురాలేదా? ఇప్పుడు ఎలా? ఉండండి, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టా, ఫుల్ అయింటుంది. వెళ్ళి తీసుకుని వస్తాను. అందరు ప్రశ్నలు గుర్తున్నాయి కదా? ఈరోజు అపవాది గురించి తెలుసుకోవాల్సిందే, పూర్తిగా తెలుసుకోవాల్సిందే. హలో అన్న వందనాలు, నేను మణిని మాట్లాడేది. చెప్పమ్మా. అన్న, మీరు చెప్పిన విషయాలు ఆలోచిస్తుంటే అపవాది గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. అలానే మాకు 3 ప్రశ్నలు కూడా ఉన్నాయి. ప్రశ్నలా? ఎవరి గురించి? అపవాది గురించి అన్నా. చెప్పండి ఆ ప్రశ్నలు నాకు. ఇవేనా మీ ప్రశ్నలు? దూతగా ఉన్న ఒక దూత అపవాదిగా ఎలా మారాడు? భూమి మీద అపవాది ఒక్కడేనా? ఇంకా వాడి వెనక చాలా మంది ఉన్నారా? అసలు సాతాను వెనక దుష్టులు ఉన్నారా? ప్రతిదీ చేసింది దేవుడే కాబట్టి
ఆ దూతలను కూడా చేసింది దేవుడే కదా. ఒక దూత అపవాదిగా మారినప్పుడు ఆ దూతని ఎందుకు చంపలేదు, నాశనం చేయలేదు? వాణ్ణి చంపేస్తే ఈ శ్రమలు, కష్టాలు, పాపాలు, ఇబ్బందులు అన్నీ ఆగిపోతాయి కదా. వాణ్ణి నాశనం చేసేస్తే అయిపోతుంది కదా. కానీ దేవుడు ఇంకనూ అపవాదిని ఎందుకు ఉంచాడు? ఇదే కదా మీ ప్రశ్నలు. అవునన్నా. సరే, ఈ ప్రశ్నలు కొద్దిసేపు పక్కన పెడదాం. దేవుడు వాడి గురించి ఎలా రాశాడో అనేది తెలుసుకుందాం, ఓకేనా? అపవాది గురించి మీరు వినడానికి సిద్ధమా? అయితే చాలా శ్రద్ధగా వినండి. దేవుడు అపవాదిని సృష్టించలేదు. దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు తన్ను ఆరాధించడానికి ప్రధాన దేవదూతలను, కెరూబులను, సెరూబులను నియమించుకున్నాడు. ఎక్కడ చెప్పండి? ఎందుకు నియమించుకున్నాడు? ఎలా ఆరాధించేవారు? ఎలా అంటే బైబిల్ చెప్పింది కదా, పరిశుద్ధుడు 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 అని. దేవునికి స్తుతులు, కృతజ్ఞత గానాలతో దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుడు నియమించిన నియమాల ప్రకారం అవి అంటే దేవదూతలు పరలోకంలో నివసిస్తూ ఉన్నాయి. దేవుడు నియమించిన నియమాల ప్రకారం జీవిస్తూ ఉండేవి. అందరి దేవదూతలలో ఒక దేవదూత ఎంతో యథార్థవంతంగా, చాలా యథార్థవంతం కలిగి ఉంది. ఆ దూత పేరు లూసిఫర్. ఆ దూత పేరేంటి? కరెక్ట్. ఆ లూసిఫర్ యథార్థతను చూసిన దేవుడు ఆ దూతని అంటే లూసిఫర్ని పర్వతం అనే ప్రాంతానికి ఆ లూసిఫర్ను తీసుకుని పోయాడు. అక్కడ ఆ లూసిఫర్ను బట్టి దేవుడు అతనిని అభిషేకించి తన యథార్థతను బట్టి ఈ అభిషేకాన్ని చాలా ఘనంగా దేవుడు చేశాడు. కెరూబులలో, సెరూబులలో ఒక దేవదూత కెరూబు దేవదూత. ఈ దేవదూతను దేవుడు ప్రత్యేకముగా, దేవుడు లూసిఫర్ను ఒక ప్రత్యేకమైనటువంటి దేవదూతగా లూసిఫర్ను దేవుడు ఎంచుకుని ఆ లూసిఫర్ను ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో నిలవబెట్టినట్లుగా దేవుడు బైబిల్ గ్రంథంలో హెచ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం నుంచి ఈ విధముగా ఉంటాయి. పరలోకంలో ఉన్న ఏ దేవదూతకు, కెరూబులకు గాని సెరూబులకు గాని ఏ ఒక్కరికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతను లూసిఫర్ అనే దేవదూత కలిగి ఉంది. దేవునికి కెరూబులు గాని సెరూబులు గాని తన మాటలకు లోబడతాయి. కానీ ఆ దేవదూతల్లో కెరూబుడైన లూసిఫర్ మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడిచ్చాడు. ఎందుకు ఇవన్నీ లూసిఫర్కి చేస్తున్నాడు దేవుడు? తన యథార్థతను బట్టి. కరెక్ట్. ఒక మాటల్లో చెప్పాలంటే దేవుని తర్వాత అంతటి అధికారం కలిగింది కేవలం లూసిఫర్ మాత్రమే. లూసిఫర్కి ఇవ్వబడినటువంటి అధికారాన్ని బట్టి దేవదూతలు, కెరూబులు, సెరూబులు లూసిఫర్కి కూడా లోబడేవి. ఇప్పటి వరకు దేవుని ప్రకారంగా అంతను చాలా మంచిగా, చాలా బాగా జరిగింది. కానీ ఆ లూసిఫర్ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు అన్నా? యుద్ధం చేశారా? చనిపోయాడా? హే దూతల ఆత్మవు చనిపోవు. లూసిఫర్ ఏం చేశాడన్నా? చెప్తాను. 5 నిమిషాలు అలా బయటికి వెళ్ళి రండి. ఏం చేసి ఉండొచ్చు? అసలు అర్థం కావటం లేదు. నాకు తెలిసి యుద్ధం చేసి ఉంటా దేవదూతలతో. మంచి యథార్థం కలిసి ఉంది. ఆ దేవదూత చాలా మంచి దేవదూత. నాకు తెలిసి మిగతా దేవదూతలు లూసిఫర్ ని చూసి కుళ్ళుకుని ఆ లూసిఫర్ తో యుద్ధం చేసి ఉండొచ్చు. ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు. రండి వెళ్ళి శ్రద్ధగా కూర్చుని విందాం.
వచ్చారా? చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అపవాది గురించి. అదే, అపవాది దుష్టుడు కాకముందు దూతగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా దుష్టునిగా మారాడు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆ లూసిఫర్తో ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడన్నా దేవదూత అంటే లూసిఫర్? దేవుడు ఆ లూసిఫర్కి ఆ స్థాయిని ఇచ్చిన తర్వాత, లూసిఫర్ ఆ స్థాయికి వచ్చిన తర్వాత తనలో తాను తన మనస్సులో ఆలోచించుకొనుచున్నాడు. ఏమని అంటే, దేవుడు సింహాసనాసీనుడై ఉండి ఆజ్ఞాపించగా దేవదూతలు, కెరూబులు, సెరుబులు లోబడుతున్నాయి, ఆకాశ మహాకాశములు లోబడుతున్నాయి. అలానే నేను ఆజ్ఞాపించగా కూడా దేవదూతలు, సెరుబులు, కెరూబులు నాకును లోబడుతున్నాయి కదా. నేను కూడా దేవుని పక్కన నా సింహాసనమును హెచ్చించుకొందునని ఆలోచించుకోవడం మొదలుపెట్టింది లూసిఫర్ అనే దేవదూత. లూసిఫర్ ఈ విధంగా ఆలోచించుకోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు సూర్యుడు ఆగుగాక అంటే ఆగిపోతుంది. దేవుడు ఏం చెప్పినా అదంతా అతనికి లోబడుతున్నాయి. ఈ సర్వ సృష్టి అంతా ఆయన యొక్క అధికారం కింద లోబడి ఉంది. దేవుడు దేవదూతలను అలాగే మానవులకు స్వేచ్ఛను ఇచ్చాడు. పరిశుద్ధత, పాపం, చీకటి, వెలుగు, మంచి, చెడు దేవుడు మన ముందు ఉంచాడు. మనం పరలోకాన్ని ఎంచుకోవాలా, పాపాన్ని ఎంచుకోవాలా అనేది మన స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంది. దేవుడు కూడా దేవదూతలను ఈ విధంగానే సృష్టించాడు. అందుకే లూసిఫర్ నేను కూడా దేవుని సింహాసనం పక్కన నా సింహాసనాన్ని పెట్టుకోవచ్చు కదా అని స్వేచ్ఛ ద్వారా ఆలోచించటం మొదలుపెట్టింది. ఈ విషయాలన్నీ మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయించాడు. లూసిఫర్ ఈ ఆలోచనలు చేస్తూ తనతో కూడా ఉన్నటువంటి దేవదూతల దగ్గరకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడిందేమో. ఉదాహరణకు ఇలా మాట్లాడి ఉండొచ్చు, దేవుడు సింహాసనాసీనుడై ఉండి ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి నేను కూడా దేవుని సింహాసనం పక్కన నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు రాజుగా ఉంటానని, నేను మీకు దేవునిగా ఉంటానని మీ ముందు ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు, అదేవిధంగా నేనును మిమ్మల్ని పరిపాలన చేస్తానని ఉదాహరణ రూపంగా అక్కడ ఉన్నటువంటి దేవదూతలతో ఇలా ఒకవేళ మాట్లాడి ఉండవచ్చు. ఎలా మాట్లాడిందో తెలీదు కానీ ఎలాగో ఒకలా కొంతమంది దేవదూతలను తన వైపు తిప్పుకొని దేవుని దగ్గరకు వెళ్ళింది ఈ లూసిఫర్ అనే దేవదూత. తనకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేవదూతలు కూడా దేవదూతలన్నిటినీ కూడా వెంటబట్టుకుని దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళింది. దేవుడు ఇది చూసి, నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసా అని దేవుడు లూసిఫర్ని అడిగాడు. అప్పుడు లూసిఫర్, నేను నీ పక్కన సమానుడిగా ఉంటాను, నీకు ఏ అధికారం ఉన్నదో నాకు ఆ అధికారం ఉన్నది కదా, నేను నీ పక్కన సమానుడిగా ఉంటానని దేవుని మీద తనకు సపోర్ట్ చేసిన దేవదూతలను తీసుకుని వెళ్ళి దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. లూసిఫర్ చేసినటువంటి ఈ తిరుగుబాటు అనేది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 వచనాల నుంచి 10 వచనాల వరకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు, నేను మిమ్మల్ని సృజించింది నాకు సమానులుగా ఉంటారని కాదు, మీరు నన్ను, నా దైవత్వాన్ని ఆరాధిస్తారని, నన్ను ఆరాధిస్తారని నేను మిమ్మల్ని సృజించాను. మీరు దేవుడైపోవాలని నీ మనస్సులో అనుకొని పరలోకంలో లేనటువంటి పాపాన్ని నీవు తీసుకొని వచ్చావు. ఇక మీదట నీవు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు అని దేవుడు లూసిఫర్కి ఇచ్చినటువంటి సౌందర్యాన్ని, అధికారాన్ని, అభిషేకాన్ని, పరలోకంలో స్థానం లేకుండా అక్కడ నుంచి భూలోకమునకు లూసిఫర్ను, తనకు తోడుగా నిలిచిన దేవదూతలను కూడా భూలోకమునకు నెట్టివేయడం జరిగింది. ఒక విషయం,
లూసిఫర్ని ఈ భూలోకానికి పడవేసినప్పుడు ఆదాము అవ్వలు ఇంకా లేకపోవచ్చు. ఎందుకంటే ఆదాము పండు తినకన్నా ముందు లూసిఫర్ పడవేయబడ్డాడో, ఆదాము అవ్వలు ఇంకా చేయబడక ముందు లూసిఫర్ పడవేయబడ్డాడో, అసలు వాడు ఎప్పుడు పడవేయబడ్డాడో అన్నది బైబిల్లో ఉండదు. ఎప్పుడైనా కానీ లూసిఫర్ అనే దేవదూత ఈ భూమి మీదకి పడవేయబడ్డాడు. తనకు సపోర్ట్ చేసిన దేవదూతలు కూడా. ఇక్కడ ఒకటి గమనించండి, దేవుడు లూసిఫర్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, అధికారాన్ని ఇచ్చాడు. లూసిఫర్ ఆ అధికారాన్ని మనసులో దుర్వినియోగం చేసుకుని తన మనసులోని భావాన్ని అక్కడ ఉన్నటువంటి దేవదూతలకు చెప్పి ఆ దేవదూతల యొక్క సపోర్ట్ తీసుకుని దేవుని మీదే తిరుగుబాటు చేసినట్లుగా ఈ 3 వచనాల ద్వారా పరలోకంలో ఇలా జరిగిందని మనకు చెబుతున్నాయి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 2, హెచ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము 3, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. అన్న ఇంతేనా? లేదమ్మా, ఇంకా ఉంది. అలా లూసిఫర్ దేవునికి విరోధంగా మారిపోయాడు. ఒక మంచి యథార్థవంతంగా ఉన్న ఒక దూత దేవునికే విరోధంగా అయిపోయింది. అంటే అపవాది అన్నా? అవును, దేవుడు లూసిఫర్ను భూమి మీద పడవేసిన తర్వాత అతనికి చీకటి, చెడు, పాపం, దుష్టుడు, సాతాను, అపవాది అని ఎన్నో పేర్లు పెట్టబడ్డాయి. మీరు చూశారో లేదో, ఒక సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఏ డైలాగ్ అన్నా? అదే, ఇది నాకు దక్కనిది ఇంకెవరికి దక్కనివ్వను అని. నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. ఈ డైలాగ్ దేనికి వాడారో తెలియదు గాని అక్కడ ఆ సినిమాల్లో వాడకన్నా ముందు లూసిఫర్, అదే సాతాను, ఇప్పటికి కూడా వాడుతున్నాడు. ఏమిటంటే అపవాదికి ఏం కావాలి? దేవుని సింహాసనం కావాలి కదా. వాడికి కావలసినవి వాడికి దక్కలేదని ఈ భూమి మీద మనము, అంటే దేవుని పిల్లలమైన మనం ఉన్నాము. దేవుడు ఈ పరలోకాన్ని మన కోసం చేశాడు, దేవదూతలకు కాదు. తెలుసుకున్న అపవాది నేను కోరుకున్నది నాకు దక్కలేదు. ఎందుకు? దేవుని చిత్తానుసారంగా నేను నడుచుకోలేదు. తన పిల్లలను కూడా దేవుని చిత్తాన్ని అనుసరించకుండా వీరు కూడా నాకు సిద్ధపరిచిన ఆ ఘోరమైన నరకానికి వస్తారు. అందుకని నాకు దక్కనిది ఎవరికి దక్కనియను అని అపవాది తన మనసులో ఈ మాటలు ముద్రించుకుని ఉన్నాడు. నాకు దక్కని పరలోకాన్ని దేవుని పిల్లలైన మీకు కూడా దక్కనివ్వను. నాకు దక్కనిది ఎవరికి దక్కనియను అని దేవుని మీద ఉన్న కోపాన్ని దేవుని పిల్లల మీద చూపిస్తున్నాడు. ఎలా అంటే, నేను అనుకున్నది నాకు దక్కలేదు, దేవుడు అనుకున్నది జరగకూడదని మనుషులందరినీ దేవుని దగ్గరకు వెళ్లకుండా వాడు గాలము వేసి చెడు మార్గములను మనుషులనందరినీ నడిపిస్తున్నాడు. ఆది నుండి ఇప్పటి వరకు, ఆదాము నుండి ఇప్పటి వరకు వాడు మనుషులందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్పండి? దేవుడు అపవాదిని ఎలాగైతే చేశాడో తన పిల్లలను కూడా అలా చేయాలని. కరెక్ట్. అపవాదికి దక్కనిది దేవుని పిల్లలకు కూడా దక్కకూడదని. అలానే దేవుడు మీరందరూ నా యొద్దకు రావాలన్న మాట నెరవేరకుండా అపవాది ఎవరిని మిరుగుదునా అని మనకు దేవుడు తెలియకుండా ఏదో విధంగా మాయ చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ. అన్నా, అంటే ఆ అపవాది భూమి మీదే ఉన్నాడన్నమాట. వాడితో పాటు కొన్ని దూతలు ఉన్నాయన్నమాట. అన్నా, ఇప్పుడు అపవాది దేవునికి దగ్గరగా ఉన్న వారిని ఎలా మోసం చేయాలి అనేది ఆలోచించి అందరిని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తున్నాడన్నమాట. వారి కోపం వలన మనల్ని పరలోకానికి వెళ్ళనీయకుండా ఇప్పుడు వాడు శరీరకార్యములు, అలానే ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. అన్ని ఈ దేవుణ్ణి కనిపించలేకుండా లేని దేవుళ్ళు ఉన్నారు. మీరు వీళ్ళని నమ్మన్నని నిజమైన దేవుని నుండి వేరు చేసి ప్రతి మనుషులను
నరకానికి వెళ్తున్నారన్న మాట. అవును. అన్నా మరిప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉన్నాం కదా, మనం ఏం మాట్లాడుతున్నామో అపవాది వింటూనే ఉంటాడు. నిజమైన దేవుణ్ణి ఎక్కడ తెలుసుకుని మీరు పరలోకానికి వెళ్ళిపోతారని వాడు రేయింబగళ్ళు కునుకకుండా నిద్రపోకుండా దేవుని కుమారులను దేవుని నుండి దూరం చేస్తున్నాడు. ఎలా? మూఢనమ్మకాలని, ఆయా దేవుళ్ళని, అదని ఇదని ప్రతి క్షణం మనిషిని దేవుని నుంచి అలా అలా దూరం చేస్తూ ఉంటాడు. దేవుడు చెప్పాడు కదా, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మీకు గుర్తున్నాయా? గుర్తున్నాయి అన్నా. ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. నేను తప్ప వేరొక్క దేవుడు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించకూడదు. అలానే ఇవే కాకుండా క్రొత్త నిబంధనలో దేవుడు 2 ఆజ్ఞలు చెప్పాడు. అవి మీకు తెలుసా? చెబుతాను వినండి. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుడు బైబిల్లో ఎన్నో చెప్పాడు. ఇవన్నీ మనుషులెవ్వరికి తెలియకుండా అపవాది ఆలోచించి వీరెక్కడ మంచి పనులు చేసి దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించి పరలోకం వెళ్ళిపోతారని, తనకు సమయం కొంచెమే ఉందని తాను తెలుసుకొని మనుషులందరినీ ఏం చేస్తున్నాడో, ఎలా మోసం చేస్తున్నాడో, దేవుని దగ్గర నుండి ఎలా దూరం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడన్నా? ఏం చేస్తున్నాడన్నా? వాడు కనిపించాడు కదన్నా. చూస్తారా ఒకసారి అపవాదిని? ఎలా అన్నా? ఒకసారి మీరందరూ కళ్ళు మూసుకోండి. ఎందుకు అన్నా? మీరు అపవాదిని చూడాలంటే నేను చెప్పింది చెయ్యండి. వాడెక్కడో ఉండడు, వాడు బయటే ఉన్నాడు. వాడిని చూడాలంటే ఈ కళ్ళు కాదు, ఆత్మ కళ్ళు కావాలి. అదే మనోనేత్రాలతో చూస్తే వాడు తప్పకుండా కనిపిస్తాడు. ఓకేనా? అందరూ నేను చెప్పినట్లు చేయండి. ఎవరు కళ్ళు తెరవకండి. అలానే మీ మనస్సులోనే బయటకు వెళ్ళండి. ఎలా అన్నా? అంటే ఇది ఒక ఊహ అనుకొని మీ మనస్సులోనే చర్చ్ బయటకు వెళ్ళి చుట్టూ చూడండి. అపవాది ఖచ్చితంగా కనబడతాడు. అన్న, ఎవరో కాంపౌండ్ మీద నల్లగా బట్టలతో కూర్చున్నట్టుగా మాకు కనిపిస్తుంది. ఎస్, వాడే అపవాది. మీరేం భయపడకండి. వాడు మిమ్మల్ని ఏం చేయడు, మీకు మాత్రమే కనిపిస్తాడు తప్ప మీరు వాడికి కనిపించరు. వాడికి మీరు ఇక్కడ కూర్చున్నారని తెలుసు కానీ మీరు వాడిని చూస్తున్నారని వాడికి తెలియదు. చూడండి అపవాది వాడి తంత్రాలు ఎలా ఉంటాయో, వాడు ఎలా మనుష్యులను దేవుని దగ్గర నుండి ఎలా దూరం చేస్తున్నాడో చూడండి.
యూనివర్సల్ విలన్ 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 యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ ఉన్నాడు, ఎలా మృంగాలా అని తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉన్నాడు, ఎలా మృంగాలా అని తిరుగుచూ ఉన్నాడు. కత్తించు సింహము వలె గంతులు వేయుచున్నాడు, ఊరులోకి చిక్కించుకొని. ఏమిరా నీకు డబ్బు అవసరం లేదా? దేవుడు చెప్పాడులే దొంగతనం చేయొద్దని, నాకు కూడా తెలుసు. కానీ నీ కుటుంబం గురించి ఆలోచించావా? నీ ఇష్టంలే, నాకేముంది, నీ ఇష్టం. మనుషులందరిని గుచ్చిలాగాడు, మారణ హోమం చేస్తున్నాడు. యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉన్నాడు, ఎలా మృంగాలా అని తిరుగుచూ ఉన్నాడు. దొంగలుగానే మార్చాడు నీ బలహీనతలను చూసి, నరహంతకులుగానే చేశాడు నీకున్న కోరికను చూసి. వ్యభిచారులుగా మార్చాడు నీ ఆశలలోనే దూరి, తాగుబోతులుగా చేశాడు కలహాలు సృష్టించడానికి. లోకాశలను చూపించాడు, భక్తిహీనులుగా మార్చివేశాడు. దేశద్రోహులుగానే చేశాడు, దైవాన్ని మరిపించాడు. స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు అహంకారులు, దూషకులు, అపవిత్రులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు అనురాగరైతులుగా మార్చాడు. యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉన్నాడు, ఎలా మృంగాలా అని తిరుగుచూ ఉన్నాడు. మనుషులలోనే దూరాడు నిన్ను మంటల్లో నెట్టడానికి, ప్రతి మనిషి మనోనేత్రాలకు రుట్టితనము కలుగజేశాడు. చూపులలోనే దూరి మోహపు చూపుగానే మార్చేశాడు, అనుభవించమని తెలిపాడు, ఆవేశం రగిలించాడు. ఎందరినో కడతీర్చాడు, మరి ఎందరినో మోసగించాడు. అందరినీ తీసుకెళ్ళాడు, మరికొందరిని తీసుకెళ్తాడు. యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్ యూనివర్సల్ విలన్. ఏమిటన్నా ఇది? వారికే తెలియకుండా పరలోకం వెళ్ళాల్సిన వారిని నరకానికి ఎలా దగ్గర చేస్తున్నాడో అపవాది. ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నాడన్నా? వామ్మో, వారికి అదే పని ఉన్నట్టుంది. దేవుని దగ్గరకు వెళ్ళనీయకుండా నమ్మకాలని, మూఢనమ్మకాలని, జాగ్రత్తమని, విచారమని, దొంగతనంగా కొందరిని, అల్లరి ఆటలతో కొందరిని, అందరినీ అపవిత్రత పరిచేశాడుగా. దేవుడు మనుషులను ఎలా ఉండాలన్నాడో దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు.
అపవాది వాడి తంత్రములు, వాడు చేసే మాయ మీరు చూశారు కదా. గమనించండి, అపవాది ఎవరికి కనిపించడు. వాడు ఒకవేళ కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక 30% మాత్రమే మీకు చూపించడం జరిగింది. ఇక 70% ఎలా ఉండి ఉంటాడో అనేది మీరే ఆలోచించండి. అది మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఉన్నారమ్మా? ఉన్నాం, చెప్పండి అన్నా. అపవాది అందరినీ పాపములో పడవేశాడు కదా. ఆ పాపము నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసు ప్రభుల వారు తన్ను తాను రిక్తునిగా చేసుకొని మానవ రూపంలో వచ్చి అందరికీ మీరు బ్రతుకుచున్నది తప్పు, ఎలా బ్రతకాలో అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు గారు మనలాగే సామాన్యుడిగా బ్రతికి మన కోసం ప్రాణం పెట్టి తన రక్తంతో మన పాపాలన్నిటినీ కడిగివేశాడు. ఇక నుంచైనా అపవాది మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, నేను ఇంకోసారి వస్తాను, వచ్చిన తరువాత ఈ భూమి అంతమైపోతుంది అని చెప్పి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు. 3వ దినమున తిరిగి లేచి అందరికీ యేసు ప్రభుల వారు అందరి పాపాలని కడిగివేసి వెళ్ళిపోయిన తరువాత తన శిష్యులు యేసు చెప్పిన మాటలు నమ్మి వాటిని ప్రకటించుచుండగా కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది వినని వాళ్ళు. అలా ఇప్పటికీ దేవుని వాక్యం వినబడుతున్నా ఇప్పటికీ ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? అందరూ అపవాది మాయలో ఉన్నారు. ఇక టైం లేదు. యేసు ప్రభువు రాకముందే అందరూ మారు మనసు పొందితేనే పరలోకానికి వెళతారు, లేదంటే నరకానికి వెళతారు, అంతే. సరే అమ్మా, టైం చాలా అయిపోతుంది. ఇక ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? సరే అన్నా. అందరికీ వందనాలు. సరే, ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్దాం. మర్చిపోవద్దు అపవాది గురించి. వచ్చింది దేవుని గొర్రెపిల్ల. నన్ను క్షమించు ప్రభువా. హుసేన్, ఇలా హుసేన్. ఎందుకు హుసేన్ అలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? నిజమే, నువ్వు నేను దేవుని గొర్రెపిల్లలమే. ఓయ్, నన్నెందుకు కలుపుతున్నావు? లేని దేవుని నమ్ముతున్నది మీరు. అడుగు, దేవుడు లేడని ఎందుకంటున్నావు? 2 సంవత్సరాల వెనక ఏం జరిగిందంటే నాకంతా తెలుసు. నీ ముందు పాయింట్ చెప్పు. తెలుసని అంటున్నావు కదా. 3 మేక్కులే పీకోరైన వాడు. ఆపేయ్. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం. తీసుకో. వారు వీరు చెప్పింది నమ్మడం కాదు. దీన్ని చదువు. నీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ అదే దొరుకుతుంది. ఇప్పటికీ వారు వీరు చెప్పింది మాత్రమే నువ్వు నమ్మావు, కానీ దేవుడు ఈ బైబిల్ ద్వారా చెబుతున్నది మాత్రం గ్రహించుకున్నావు. ఇప్పుడు సమయం వచ్చేసింది. దేవుడు నీకు ఏం చెప్పాలనుకున్నాడో అదంతా ముందుగానే పెట్టాడు. ఇప్పుడు దీన్ని చదవకుండా వారు వీరు చెప్పిన మాటలు నమ్మి ఒకరోజు అది నిజం కాదు అని ఎవరో చెప్పేస్తే దాన్ని కూడా నమ్ముతున్నారు. ఇంతకి దేవుడు ఎవరు? ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాడు?
ఎందుకు చనిపోయాడు అన్నీ ఇందులో ఉంది. దీన్ని చదువు. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారి ఏమైంది మణి? యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై అదేంటి ఎలా? ఏం లేదు, నువ్వు వారి వీరు చెప్పిన మాటలు వింటున్నావు. ఒకసారి దేవుడు డైరెక్ట్ గా చెప్తున్న మాటలు చదువు. కుషనకు దేవుడి ప్రేమ అర్థమైతే మంచిదే. సరే, ఇప్పుడంతా అయిపోయింది కదా. ఏమైపోయింది? హుషేన్ కూడా మారిపోయాడు. ఇంకా అపవాది గురించి తెలిసిపోయింది కదా. అవును, అపవాది చాప్టర్ క్లోజ్ అయినట్టే కదా. అపవాది చాప్టర్ క్లోజ్ అవ్వడం ఏంటి? హా, మరి అపవాది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? వచ్చి ఏం చేస్తున్నాడు అనేది అపవాది గురించి అంతను తెలుసుకున్నాం, కానీ పూర్తిగా తెలుసుకోలేదు. మరి అపవాది గురించి ఇంకేముంది అపవాది గురించి? హే, అందరూ జాగ్రత్తగా వినండి. అపవాది గురించి తెలుసుకున్నాం. ఏమని? అపవాది దూతని, అపవాది దేవుని మీదే అయ్యాడని, అపవాది పాపం చేసి ఈ భూమి మీదకు త్రోయబడ్డాడని, అపవాది వచ్చి దేవుని పిల్లలైన మనల్ని దేవుని దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని, అపవాదిని ఎలా జయించాలనేది తెలుసుకున్నామా? అర్థం కాలేదు మణి, ఇంకోసారి చెప్పు. ఏం లేదు, అపవాది అందరినీ పరలోకానికి వెళ్ళనీయకుండా అందరినీ మోసపుచ్చుతున్నాడు కదా. మరి వాడిని ఎలా గెలవాలి, ఎలా జయించాలి? అసలు దేవుడు వీడిని ఎలా జయించాలని బైబిల్లో చెప్పాడు. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమిటంటే అపవాది క్రియలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఆ క్రియలన్నిటినీ ఎలా గెలిచి మనం పరలోకానికి వెళ్ళాలని చెప్పుతుంది మణి. అపవాది చాప్టర్ ఇంకా ఉందన్నమాట. అవును, అపవాది చాప్టర్ క్లోజ్ కాలేదు. అపవాది గురించి అంతను తెలుసుకున్నా, కానీ వాడిని ఎలా జయించాలనేది మాత్రం తెలుసుకోలేదు. వాడిని ఎలా జయించాలి? వాడిని జయించాలంటే మనం ఎలా ఉండాలి? అసలు అపవాదిని జయిస్తామా? జయించగలమా? మూడు మేకులే పీకోలేనివాడు దేవుడేంటి? నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? దేవుడు లేడని ఎందుకు అంటున్నావు? తీసుకో. వారు వీరు చెప్పింది నమ్మడం కాదు, దీన్ని చదువు. నీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ అదే దొరుకుతుంది. సృష్టించి నా రూపము ఇచ్చి జీవాత్మగ చేసిది నా వారసునిగా నేను నీ కన్నాను నువ్వు నా స్వాస్థ్యమైతే చివరికి పాపం చేసి నాకు దూరమైతే నువ్వు విడచినా నేను విడువను నువ్వు నాకు సర్వస్వం నా స్వాస్థ్యము నీ తల్లి అయినా నేను మరచినా నేను నిన్ను మరువను నా కుమారుడా సర్వము
సృష్టించి నా రూపము ఇచ్చి జీవాత్మగ చేసితిని నా వారసునిగా నేను నీ కన్నాను నువ్వు నా స్వాస్థ్యమైతివే నేను రక్షించుటకు మహిమను విడచిపెట్టి దీనునిగా వచ్చితినే దేహము చిర్చిన ముఖముపై ఉండిన నీకై సహించితినే నీ పాపములను నీ శాపములను సిలువలు భరించితిని నరకము తప్పించితిని పాపాన్ని ప్రేమించుచు నా త్యాగమే మరచిపోతివే నువ్వు నా ప్రాణం నువ్వు నా స్వాస్థ్యం నువ్వు నా రూపం నీకు తెలుసునా సర్వము సృష్టించి నా రూపము ఇచ్చి జీవాత్మగ చేసితిని నా వారసునిగా నేను నీ కన్నాను నువ్వు నా స్వాస్థ్యమైతివే చివరికి పాపం చేసి నాకు దూరమైతివే నువ్వు విడచినా నేను విడువను నువ్వు నాకు సర్వస్వం నా స్వాస్థ్యము నీ తల్లి అయినా నేను మరచినా నేను నిన్ను మరువను నా కుమారుడా సర్వం సృష్టించి నా రూపము ఇచ్చి జీవాత్మగ చేసితిని నా వారసునిగా నేను నీ కన్నాను నువ్వు నా స్వాస్థ్యమైతివే ఇంతగా ఆలోచించడం కంటే ఇంకోసారి అన్నకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మని మనకు ఎవరు చెప్తారు? మనకేం తెలుసు? అన్నకు తెలుసు కాబట్టి అన్ననే అడగాలి. మరి అన్నకే తెలుసు. మరి నువ్వు అన్నకి ఫోన్ చేయాల్సిన అవసరం అని అంటున్నావు కదా. అలా కాదు ప్రార్థన, అన్నకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదు. కానీ అన్న నిన్న రాత్రి ఇక్కడికి బయలుదేరాడు. అయ్యి అన్న వస్తున్నాడా? ఇంకేమిటి, అన్న వస్తే అపవాది చాప్టర్ క్లోజ్. అవును, అపవాది గురించి అంతను మనం అన్న ద్వారా తెలుసుకుందాం. అపవాదిని ఎలా జయించాలనేది కూడా అన్నని అడిగి తెలుసుకుందాం. సరే సరే, ఇప్పుడు అన్న ఎక్కడున్నాడు? ఇప్పుడు టైం ఎంత?
6 గంటల ఏంటి? అంటే అన్న నిన్న రాత్రి 8 గంటలకు ట్రైన్ ఎక్కితే ఈ రోజు ఉదయం 3 గంటలకు. హే అన్న ఇప్పటికే వచ్చే ఉంటాడు. రండి అన్న ఇంటికి వెళ్దాం. రండి రండి. ఆగండి, అన్న వచ్చింది ఈ రోజు కాబట్టి అన్నకి రెస్ట్ కావాలి. మనం తర్వాత వెళ్ళి అన్నను కలుద్దాం. అది కూడా కరెక్టే కదా ప్రార్థన. సరే, అలానే చేద్దాం. నేను ఇన్ని రోజులుగా దేవునిని అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇక నుంచి అయినా భక్తిగా పరిశుద్ధంగా బ్రతకాలి. రే, ఈరోజు ఒక మంచి సినిమా పడిందిరా, వెళదామారా? నేను హుసేన్ కూడా తొలకపోదాం. రే, ఒకటి గమనిస్తున్నావా? దేని గురించిరా? అదే నేను చెప్పుదామనుకున్నాను కానీ నువ్వే చెప్పేశావు. దేని గురించిరా? అదే సినిమాకి వెళ్దామని. రే కామెడీ. రే, ఏ రోజైనా టూర్కి వెళదామా? టూరా? అవునరా, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, లేకపోతే హుసేనిలా మనం కూడా గొర్రెలైపోతాం. రే, ఆ రోజు ఏమి జరిగింది తెలుసా? ఏం జరిగిందిరా? ఆ రోజు హుసేన్తో మాట్లాడాం కదరా, ఆ రోజు నుంచి మనలాగా మారిపోయాడంట. ఇది నీకు తెలుసా? అవునా, వాడిని కూడా మార్చబోయారు. కానీ మనం చెప్పకపోతే వాడు కూడా గొర్రెనే. వాడి లైఫ్ ఒక వేస్ట్గా మారిపోయేది కదా. అవునురా, మన మాటలు నమ్మే వాడు కూడా కళ్ళు తెరుచుకొని దేవుడు లేడని వాడికి అర్థమయ్యింది. అలా అయితే వాడు కూడా మన గ్రూపే కదా. వాడిని కూడా మనం ట్రిప్పుకు అంటే టూరుకు తోలుకోవడదామా? సరే సరే, వాడిని గిన పిలుద్దాం. రే, వీడు అలానే ఉన్నాడు కదరా, మారిపోయాడంటావేంటి? నువ్వు చెప్పేది చూస్తుంటే నమ్మేటట్టు లేదరా. మరి వీడు ఇలా ఉన్నాడేంటి? రా, వెళ్ళి అడుగుదాం. రండిరా. రే, నీకు అప్పుడే చెప్పాం కదరా, ఈ దేవుడు లేడు, అదంతా కథ అని. ఏంద్రా ఇంకా ఆ దేవుణ్ణి గొర్రెలా నమ్ముతున్నావు? ముందు ఇది చెప్పు, మొన్న నువ్వు ఆ ఆడవాళ్ళను దేవుడు లేడు అని చెప్పావు కదా. అవును, మరి మొన్న అలా చెప్పి ఇప్పుడు ఇలా ఉన్నావేంటి? ఏంటి, ఏదైనా సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్నావా? రే రే రే, ఉండండి ఉండండి, మీకు క్లారిటీగా చెప్తాను.
వీడు మళ్ళీ గొర్రెలా మారిపోయాడ్రా. చక్కగా బాగున్నవాడు కదరా. మేము చెప్పిన మాటలనే నమ్మి మరలా వాళ్ళ మాటలు విని మరలా మునుపటి స్థితికి వచ్చావన్నమాట. రే నిన్ను మళ్ళీ అలానే మార్చేశారా. రే ఇదంతా ఉత్తి కథరా. దీన్ని నమ్ముతుంటావేంటి నువ్వు? ఇంకా ఎంజాయ్ చేయాలిరా. నీ ఇష్టం రా, నీ లైఫ్ ని వృధా చేస్తున్నావు. రే ఏం రా మాట్లాడటం లేదు? మీ ఇల్లు ఎలా వచ్చింది? మీ ఇల్లు ఎలా వచ్చింది? మా ఇల్లు రావడం ఏంటి? దాన్ని కట్టామరా మేము. మా ఇల్లు కూడా కట్టాడురా. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? రే దేవుడు తప్పకుండా ఉన్నాడు. మన ఇల్లు అవంతటవే రాలేనప్పుడు ఈ భూమి అంతటదే వచ్చిందని మీరెలా నమ్ముతున్నారా? దేవుడు మనపై ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. రే వీడు మనల్ని కూడా గొర్రెలను చేస్తున్నాడు రా. అవునురా, వీడేమైపోతే మనకేంటి రా, వెళ్ళిపోదాం. అపవాది ద్వారానే ఆదాము హవ్వలు దేవుని మాటలను తిరస్కరించారు. ఇప్పుడు అపవాది ద్వారానే దేవుని మాటలు మనం కూడా తిరస్కరిస్తున్నాం. అపవాది ఎవరు? రే వాడేరా పరలోకంలో దూతగా ఉండి అపవాదిగా మారి ఈ భూమి మీదకి వచ్చి పరలోకానికి వెళ్లకుండా నరకానికి తీసుకెళ్తున్నాడు రా. దయచేసి వాడి తంత్రాలను గమనించండి రా. ఏం చెప్తున్నావు అర్థం కావట్లేదురా. అవునురా, అర్థం కాకుండా మర్చేశాడు రా అపవాది. రే మాకు అర్థం కావట్లేదు, రా వెళ్ళిపోదాం. రే 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 వీడే వచ్చేసాడు రా. రే సినిమాకు వెళ్దాం రారా. రే మీరు నన్ను క్షమించండి రా. రే ఏం మాట్లాడుతున్నావు రా? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు రా? రే జాగ్రత్తగా వినండి రా. రే ఈసారి కూడా తమాషా చేయట్లేదు కదా? అవునరా, వీడిని నమ్మడానికి రే ఒకసారి అలా చేశాను, కానీ ఈసారి నమ్మండి రా ప్లీజ్. దేవుడు ఉన్నాడు, అపవాది కూడా ఉన్నాడు. అప్పుడు అపవాది మాయలో ఉండి అలా చేశాను, కానీ ఈసారి అలా కాదు. నా దగ్గర బైబిల్ ఉంది, దాన్ని చదవండి రా ప్లీజ్. ఈ విలువైన జీవితాన్ని అపవాది మాయలో చిక్కుకొనకుండా కాపాడుకోండి రా. రే నన్ను ఈసారి నమ్మండి రా. రే నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ బైబిల్ని చదవండి రా ఒక్కసారైనా మీరు. ఏంటి ప్రార్థన, అలా డల్గా కూర్చున్నావు? అన్నా వచ్చావా? ఎప్పుడు వచ్చావన్నా? హా, ఇప్పుడే వచ్చానమ్మా. ఎందుకు అలా డల్గా కూర్చున్నావు ప్రార్థన? అన్న అపవాది గురించి ఆలోచిస్తున్నాం కదా, అంతనూ తెలుసుకున్నా కదా. మరి నాకు ఆ రోజు దెయ్యం కనిపించింది అన్నా. అది ఎలా? ఎందుకు? అది నిజంగానే కనిపించింది, కానీ ఎలా అన్నా? ప్రార్థన, నీ తమ్ముడు ఉన్నాడు కదా, వాడి పేరేంటి? ఉన్నాడు అన్న, వాడి పేరు హర్ష. నేను ఊరికి వచ్చిన తరువాత నేను వాడిని కలిశాను, వాడంతా చెప్పేశాడు. ఏమని చెప్పాడు అన్నా? వాడు ఆ రాత్రి
ఏం చేస్తున్నావు అక్క? అక్క ఏంటి మాట్లాడటం లేదు? అక్కని సరదాగా భయపడదామా? ఎలా? ఈ బట్టలు వేసుకొని దయ్యంగా అక్కను భయపడదామా? అక్క ఖచ్చితంగా భయపడవచ్చు. అక్కనే భయపడదామా? ప్రార్థన బైబిల్ చెప్పేది 100% కరెక్ట్. నీ తమ్ముడే ఆ రాత్రి నిన్ను భయపెట్టడానికి అలా చేశాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు? ఓహో, ఇప్పుడు తెలిసింది అన్నా. వాడిని ఏం చెయ్యకు, వాడంతేలే. సరే అన్నా. సరే, ఇంకా పిల్లలు ఎక్కడున్నారు? అన్న వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు. సరే, సాయంత్రము అందరినీ చర్చికి రమ్మను. ఓకే? సరే అన్నా. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమని ప్రార్థన? ఏమని అంటే, ఆ రోజు నాకు అపవాది కనిపించాడు. నేను మీకు చెప్పాను కదా. అవును కదా. అది ఎవరో కాదు. మరి ఎవరు? అది మా తమ్ముడే. నన్ను భయపెట్టాడు. అవునా? ఇన్ని రోజులుగా దాని గురించి ఆలోచన కదా. ఏమైనా కానీ వీడి వల్ల మనకు అపవాది గురించి తెలుసుకున్నాం. అవును కదా. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి ఈ మధ్య 5 గొర్రెలు కలిసి దేవుని కోసం అలానే అపవాది కోసం కూడా చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారంట. మిమ్మల్ని ఇబ్బంది పరిచి ఉంటే క్షమించండి, నేను కూడా జాయిన్ అవ్వచ్చా? తప్పకుండా హుసేన్, రా. ఏంటి ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నారు? ఏంటి హుసేన్? ఏం లేదు, ఇప్పుడు నేర్చుకోవడంలో ఎక్కడ ఉన్నారు? ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే, అపవాది ఎవరు, ఎక్కడ నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు మనుషులను నరకానికి తీసుకువెళ్తున్నాడు, ఇలా అపవాది గురించి అంతను తెలుసుకున్నాం. కానీ వాడిని ఎలా ఓడించాలి, ఎలా జయించాలి అనేది మాత్రం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అన్న వస్తారు. అన్న మనకు అర్థంగా చెప్తారు అపవాది గురించి. సరే, నాకు అర్థమయ్యింది. అన్నా వందనాలు. వందనాలమ్మా.
అన్న అపవాది గురించి చెప్పండి. అపవాది గురించి చెప్పాను కదా, ఇంకేముంది? అవును అన్న, అంతను చెప్పారు. అపవాది క్రియల గురించి, వాడి తంత్రాల గురించి, వాడు మనుషులను, దేవుని పిల్లలను ఎలా మోసం చేసి నరకానికి ఎలా తీసుకువెళ్తున్నాడు మీ ద్వారా ఫోన్ లో అంతను తెలుసుకున్నా, కానీ అపవాదిని ఎలా జయించాలనేది మాత్రం తెలుసుకోలేదు కదా. అవును అన్న, అపవాదిని ఎలా జయించాలి? అసలు అపవాదిని జయిస్తామా అన్న? అన్న క్లారిటీగా చెప్పండి. ఓకే, దీని గురించి మీకు ఇంకా క్లారిటీగా చెబుతాను. అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడు తన్ను ఆరాధించడానికి దూతలను నియమించుకున్నాడు. ఆ దూతలలో ఒక దూత అదే లూసిఫర్. ఈ దేవదూత ఎంతో యథార్థం కలిగిన దేవదూత కాబట్టి ఈ లూసిఫర్ ను ప్రత్యేకపరిచాడు, ఒక స్థాయిని ఇచ్చాడు. ఈ లూసిఫర్ ఆ స్థాయికి వచ్చిన తరువాత గర్వపడి, నేను కూడా దేవునిలా ఉండాలని ఆశపడి గర్వపడి దేవుని మీద తిరుగబడి పరలోకంలో పాపం చేసింది. దేవుడు ఆ లూసిఫర్ను ఈ భూమి మీదకు పడవేశాడు. తనకు సపోర్ట్ చేసిన దేవదూతలను కూడా. వాడికి దక్కని పరలోకాన్ని దేవుని పిల్లలమైన మనకును దక్కకూడదని ఎన్నో మాయలు, తంత్రాలు ఏవేవో చేసి మనల్ని పరలోకానికి, దేవుని దగ్గరకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. మరి ఇన్ని చేస్తున్న అపవాదిని ఎందుకు దేవుడు ఇంకనూ ఈ భూమి మీద ఉంచాడు అంటే ఒక సందర్భం చెబుతాను, వినండి. యోబు మనందరికీ తెలిసిన వ్యక్తి. ఎవరు కదా? యోబు జీవితం చూడండి. ఫస్ట్ లో భక్తిగా ఉన్నాడు. ఈ యోబు జీవితం చూసిన దేవుడు అపవాదితో ఏమన్నాడు తెలుసా? ఏం అపవాది, ఇలా చూడు, నా కుమారుణ్ణి యోబును చూశావా? అతని భక్తి యథార్థతను ఒకసారి చూశావా అని దేవుడు అపవాదితో చెబుతాడు. అప్పుడు అపవాది, నువ్వు ఆ యోబుకు ఆస్తిని ఇచ్చావు, ఇంకా బంధువులను ఎన్నో ఇచ్చావు, అందుకే భక్తి ఉంది అని అంటాడు. నువ్వు యోబును నాకు అప్పగించు, యోబు భక్తిని, అతని యథార్థత ఉంటుందో లేదో అని నీకు నిరూపిస్తాను అని అపవాది దేవునితో ఛాలెంజ్ చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇక్కడ విషయం ఏమిటంటే, అపవాది ఛాలెంజ్ చేశాడు. యోబు మీదనే కాదు, మనందరి మీదను ఛాలెంజ్ చేసి దేవుని నుండి మనలందరినీ దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వాణ్ణి మనం ఎలా జయించాలని మన తండ్రి అయిన దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ అపవాదిని జయించే బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాడు. మరి మనం అపవాదిని ఎలా జయించాలి? అపవాది అందరినీ పాపంలో పడవేసి అందరినీ నరకానికి తీసుకెళ్తున్నాడు. వాడు మనుషులందరినీ తన మాయలో బంధించేశాడు, సంకెళ్లతో బంధించేశాడు. పరలోకానికి, దేవుని దగ్గరకు వెళ్ళనివ్వకుండా మనుషులందరినీ చదువని, ఉద్యోగమని, పదవులని, రాజకీయమని, ఇంకా ధనమని, సిరి సంపదలని, శరీరాశలని, నేత్రాశలని, జీవపు డంబమనే ఆశలన్నిటినీ మనుషులపై చూపిస్తున్నాడు. ఇంకా మతమని, మతబంధమని, కులమని, స్నేహమని, ప్రాణ స్నేహమని ఎన్నో విషయాల్లో అపవాది అందరినీ తన మాయలో బంధించేశాడు. అపవాది గుప్పెట్లో ఉంది ఈ ప్రపంచమంతా. వాడు అందరినీ భయపెడుతున్నాడు వీటి చేత. కానీ వాణ్ణి జయించేవారు ఎవరూ లేరు అని దేవుడు దుఃఖపడుచున్నాడు. మరి ఎలా అన్న ఇలాగైతే? అపవాదిని జయించాలంటే వాడు వేసే తంత్రాల మీద గెలవాలన్నమాట. అవును అన్న, ఈ విషయం వారి అందరికీ తెలియదు కదా? తెలీదు, మనమే చెప్పాలి. మనం చెప్పాలని దేవుడు చెప్పాడు. కానీ వారు వినొచ్చు, వినకపోవచ్చు. ఏదైనా కానీ దేవుడు చెప్పు అన్నాడు. అన్న, అయితే పద వెళదాం. ఏంటి హుషేన్ నువ్వు మాట్లాడుతున్నది? అవును, నాలాగే అందరూ మోసపోకూడదు. అన్న రండి అన్న, ఈ సువార్తను అందరికీ చాటుదాం. సరే రండి వెళదాం.
మనం క్రైస్తవులమండి. ఎంతకాలం ఇలా దేవుణ్ణి తెలుసుకుని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అలానే ఉండిపోతే ఇంకా అపవాది గురించి చెప్పేవారు కనుమరుగైపోతారేమో. మేము దీన్ని కలుగజేసుకుని అపవాది గురించి సాధ్యమైనంత వరకు మీకు చూపించడం జరిగింది. వాడి తంత్రాలను ఇక నుంచైనా గమనిస్తారా? ప్రపంచం అపవాది సంకెళ్ళలోని జీవితం. భయం గుప్పెట్లో ప్రపంచం అపవాది అస్త్రంలో చిక్కిన వైనం. భయం గుప్పెట్లోని అంతర్గతం వాని అనుచరులతో నీ సాంగత్యం. తెలుసుకో క్రైస్తవ వాక్యముతో విజయముందరా. మసులుకో సోదరా దుష్ట సైన్యాలతో పోరాటం. గమనించు క్రైస్తవ ఓటమేనరా నీకు. గెలుపొందు సోదరా సత్ప్రవర్తనే ఇది కాదారమురా. భయం గుప్పెట్లో ప్రపంచం అపవాది సంకెళ్ళలోని జీవితం. భయం గుప్పెట్లో ప్రపంచం అపవాది సంకెళ్ళలోని జీవితం. చదువులని ఉద్యోగమని పదవులని రాజకీయమని నిన్ను ముంచేస్తుంది అధికార దాహముతో. ధనమని సిరి సంపదని దైవాన్ని మరిపించి కూల్చేస్తుంది లోకాశలతో. శరీరాశలతో నేత్రాశలతో జీవమునంబమనే చాపెంతో నీ జీవితం నాశలకు పంబైకు నడిపిస్తుందిరా. జయశాలి మార్గం నీ గుడ్డితనం తొలగిస్తుందిరా. తెలుసుకో క్రైస్తవ వాడి తంత్రమునెరిగి జీవించరా. నడిచిపో జనమా దైవ కుటుంబాలతో నిత్య జీవము. భయం గుప్పెట్లో ప్రపంచం అపవాది సంకళ్ళలోని జీవితం. భయం గుప్పెట్లో ప్రపంచం అపవాది అస్త్రంలో చిక్కిన వైనం. మతమని మతబంధమని కూల్చేసే కుల చాందస్యముతో చిక్కిస్తుందిగా మమకారమని. స్నేహమని ప్రాణ స్నేహమని దైవ సహవాసానికి దూరం చేసి కుదిపేస్తోందిగా బాంధవ్యమని. అలా ఈ వలువని పసిపిల్లలను సైతం చేర్చేలా ప్రేరేపిస్తుందిగా. పురుషులని స్త్రీలని ముందులని భేదం చూపించదుగా. దుష్ట క్రియలతో నిన్ను నరకానికి చేరవేస్తుందిగా. తెలుసుకో క్రైస్తవ అపవాది క్రూరత్వమును ఎరిగి విడుదలే పొందుమా పాడి మా పాండవార చితి నుండి. భయం గుప్పెట్లో ప్రపంచం అపవాది సంకెళ్ళలోని జీవితం. భయం గుప్పెట్లో ప్రపంచం అపవాది అస్త్రంలో చిక్కిన వైనం. గమనించండి క్రైస్తవులారా, మీరింతవరకు చూసిన ఈ షార్ట్ ఫిలింలో అపవాది గురించి తెలియజేయడం జరిగింది. ఇంకా వాడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మనుషులను ఎలా పాడు చేస్తున్నాడో, పాపములో పడవేస్తున్నాడో ఒకసారి మీరే ఆలోచించండి. మనుషులందరినీ దేవుని వాక్యానికి దగ్గర కాకుండా చేస్తుంది
ఆ అపవాదే. దేవుడు వాడి గురించి చక్కగా బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇంకా వాడి క్రియల గురించి, వాడి తంత్రముల గురించి చక్కగా దేవుడు వాక్యంలో రాయించాడు. మనమందరము బైబిల్ చదివి వాక్యాన్ని నేర్చుకుని అపవాదిని ఓడిద్దాం, వాణ్ణి జయిద్దాం. దేవుని వాక్యం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. కానీ ఈ రోజుల్లో చాలామంది బైబిల్ చదవక, వాక్యాన్ని నేర్చుకోక అపవాది మాయలో పడిపోతున్నారు. మీరు జాగ్రత్త పడి వాక్యం అనే ఖడ్గంతో అపవాదిని ఓడించి దేవునికి దగ్గరవుతారని ఆశిస్తున్నాం. పరిశుద్ధులారా, ప్రభు యేసు ప్రేమికులారా, అపవాది తంత్రములు ఎరుగకయున్నారా? పరిశుద్ధులారా, ప్రభు యేసు ప్రేమికులారా, అపవాది తంత్రములు ఎరుగకయున్నారా? దేవుని సైన్యముతో యుద్ధములో ఓడి పరలోకము నుండి భూమిపైకి త్రోయబడి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాయని వెదకుచు తిరుగుచునే నీ యొద్దకొచ్చాడు. గమనించు క్రైస్తవ్యమా, జాగ్రత్త వహించుమా. గమనించు క్రైస్తవ్యమా, జాగ్రత్త వహించుమా.